జనాల సందడి అయితే కొనసాగుతోంది. అటు ఏ ప్రాంతం చూసుకున్నా కూడా గణేష్ నిమజ్జనం కోసం వస్తున్న భక్తుల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్క విగ్రహము ఎంతో ఆసక్తికరంగా కనిపిస్తూనే ఉంది. ఎంతో అద్భుతంగా అలంకరించిన విగ్రహాలన్నీ కూడా రోడ్డు పైన అలా వెళుతూ ఉంటే ప్రతి ఒక్కరు భక్తులంతా కూడా పారవస్యంతో చూస్తున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. రైట్, ఇక ఎంజే మార్కెట్ లో కూడా ఆ సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది. సో గణనాథులంతా కూడా బార్లు తీరుతున్నారు. ఈసారి గతంతో పోల్చుకున్నట్లయితే ఈసారి భారీ ఎత్తున గణనాథులను ప్రతిష్ఠించారు. మరి వాటికి ఎటువంటి ఆటంకాలు జరగకుండా నిమజ్జనం వరకు పోలీసులు తీసుకువెళ్లి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎటువంటి భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఈ విషయాలన్నింటి గురించి తెలుసుకుందాం. మా ప్రతినిధి వెంకట్ ఎంజే మార్కెట్ దగ్గర సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. వెంకట్, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎంజే మార్కెట్ దగ్గర మరి భారీ ఎత్తున గణనాథులను ఈసారి ప్రతిష్ఠించారు. సో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు? దేశానికి సంబంధించినటువంటి విషయంలో కూడా మొత్తం మీద నగరంలో గణనాథుల ఉత్సవాలు చివరి దశ చేరుకోవాలని చెప్పుకోవచ్చు. ఇప్పుడిప్పుడే మోజంజాయి మార్కెట్ అంతా కూడా పెద్ద ఎత్తున గణనాథులు వస్తున్నాయి. ఇటు పాత బస్సు నుంచి ఒకేసారి రావడంతో మొత్తం మోజంజాయి అంతా కూడా కిక్కిర్చినటువంటి పరిస్థితి. ఇటు భక్తులు ప్రజలు పెద్ద ఎత్తున కూడా మోజంజాయి మార్కెట్కు తరలి రావడం జరిగింది. పెద్ద ఎత్తున గణనాథులు కూడా సాగరం వైపుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి ఇప్పుడే రాష్ట్రం నలుమూల నుంచి కూడా ప్రజలు కావచ్చు, భక్తులు కావచ్చు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్ చూసుకోవచ్చు. ఇక ఖైరతాబాదు గణనాథుడి నిమజ్జనం తర్వాత ఇటు బాలపూర్ గణనాథుడి నిమజ్జనం కూడా పూర్తయినటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా నగరం నుంచి నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున గణనాథులు ఇటు పాత బస్తీ ఇటు మోజంజాయి నుంచి ఆబెట్స్ చివరిగా హుస్సేన్ సాగర్ వైపుకు మొత్తం కూడా వడివడిగా గణనాథులు అంతా కూడా ముందుకు వెళ్తున్నటువంటి విజువల్స్ మనం చూసుకోవచ్చు. మొత్తం కూడా ఒక్కొక్కటి ఈసారి విభిన్న రూపాల్లో ఇటు ప్రజలకు భక్తులకు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున భక్తులు కూడా నగరానికి చేరుకున్నారు. మొత్తం కూడా మోజంజాయి మార్కెట్ ఇటు చార్మినార్ పరిసర ప్రాంతాలంతా కూడా హుస్సేన్ సాగర్ వరకు మొత్తం కూడా భక్తులతో కిక్కిర్చినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఒక ధూమ్ ధామ్ లెవెల్లో గణనాథుల నిమజ్జనం ఏదైతే ఉందో మొత్తం కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈసారి గణనాథులు విభిన్న రూపాల్లో కూడా భక్తులకు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితులు. ఈసారి ఆపరేషన్ సింధూర్ పేరు మీద పెద్ద ఎత్తున ఆ ఆపరేషన్ థీమ్ మీద పెద్ద ఎత్తున గణనాథులు వివిధ రూపాల్లో కూడా ఇండియన్ ఆర్మీని పొగుడుతూ చేసినటువంటి గణనాథులు కూడా ఉన్నాయి. ఇక దానికి సంబంధించి ఇప్పటికే నగర వ్యాప్తంగా మొత్తం కూడా భారీగా పోలీసులు అయితే పహారా మధ్య మొత్తం కూడా నిమజ్జనం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ పోలీసులు వచ్చినటువంటి గణనాథులు ఏవైతే ఉన్నాయో వచ్చినటువంటి ఒక్కొక్క గణనాథుని సాగర్ వైపుకు తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇటు విద్యుత్ శాఖ, వాటర్ బోర్డు, ఇటు జిహెచ్ఎంసీ, ఇటు పోలీస్ శాఖ అన్ని శాఖల సమన్వయంతో గణనాథులని మొత్తం కూడా సాగరం వైపుకు తరలించే నిమజ్జనం అంతా కూడా ఎక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా ఒక సాఫీగా జరిగేందుకైతే పోలీసులు అంతా కూడా పర్యవేక్షిస్తున్నటువంటి విజువల్స్ మనం చూసుకోవచ్చు. ఇక మొత్తం కూడా ఒకేసారి ఇటు పాత బస్తీ నుంచి ఒకేసారి గణనాథులు రావడంతో ఇటు మోజంజాయి మార్కెట్ అంతా కూడా పొద్దు నుంచి కూడా కిక్కిర్చినటువంటి పరిస్థితి ఉంది. ఉదయం అంతా కూడా వారి కుటుంబంలో ఇంట్లో పెట్టుకున్నటువంటి బుజ్జి గణనాథులను తీసుకొని రావడం, విభిన్న రూపాల్లో అలంకరించడం, వారి సొంత వెహికల్స్లో ఇటు సాగరం వైపుకు వెళ్ళి నిమజ్జనం చేసినటువంటి హడావుడి కనిపించింది. వివిధ సాంప్రదాయ నృత్యాలు కావచ్చు, వివిధ కళారూపాల్లో కూడా ముందుకు వెళ్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ ఉంది. ఇక ఈసారి పెద్ద ఎత్తున గణనాథులు ఉండడంతో మొత్తం కూడా చూసుకోవచ్చు విజువల్స్ డిఫరెంట్గా వెహికల్స్లో తీసుకెళ్లడం, డిఫరెంట్గా అలంకరించడం, విభిన్న రూపాల్లో ఈసారి అలంకరించడం వంటి మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బెస్ట్ గవర్నమెంట్ సూపర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు ఇక్కడ మేము నంపల్లి. మొత్తం కూడా భక్తి శ్రద్ధలతో ఈ 11 రోజులు నవరాత్రులు ముగించుకొని మొత్తం కూడా గణనాథుల్ని వడివడిగా సాగరం వైపుకు చేర్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి ఘటనలు జరగకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా అంత సమన్వయంతో ముందుకు వెళ్తున్నటువంటి విజువల్స్ అయితే ఉంది. మొత్తం ఇట్లా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా నిరంతరం పర్యవేక్షణలో
ఈ గణనాథుల నిమజ్జనం ఏదైతే ఉందో చివరి ఘట్టం మొత్తం కూడా ప్రభుత్వం ఇటు పోలీస్ శాఖ అంతా మొత్తం కూడా నిమగ్నమైనటువంటి సిచ్యువేషన్లో మొత్తం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే దాదాపుగా ఇటు ఖైరతాబాద్ కావచ్చు, బాలపూర్ కావచ్చు, ఏవైతే కీలకంగా ఉన్నటువంటి గణనాథులు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే నిమజ్జనమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇక నగరంలో ఉన్నటువంటి ఒక్కొక్క గణనాథుడు మొత్తం కూడా తరలి వస్తున్నటువంటి విజువల్స్ ఉన్నాయి. ఈసారి స్పెషల్గా ఇంద్రసేన రెడ్డి, త్రిపుర గవర్నర్ ఇంద్రసేన రెడ్డి చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. ఆయన త్రిపుర గవర్నర్తో పాటు దత్తాత్రేయ, మాజీ గవర్నర్ దత్తాత్రేయ కూడా ఈసారి ఇక్కడికి రావడం జరిగింది. సార్ ఎట్లా అనిపిస్తుంది సార్ ఈసారి మీరు చీఫ్ గెస్ట్గా వచ్చారు మీరు? అరే ఉండమ్మా, రమేష్ ఇక్కడ ఉండవు. గణేశోత్సవ సమితి యొక్క ఊరేగింపు నా వరకు ఇది కొత్తది కాదు. గత 40 సంవత్సరాల నుండి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా హైదరాబాద్లో ఉన్నటువంటి భాగ్యనగర్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఏకతాటిపై తీసుకొస్తూ ముందుకు కదిలిస్తున్నటువంటి ఆ వినాయకునికి రాష్ట్ర ప్రజల తరఫున, అందరి తరఫున మళ్ళీ ఒకసారి నేను దండాలు పెట్టుకుంటున్నాను. ఎందుకనంటే ఈ వినాయకుడే అన్ని సందర్భాల్లో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా దానికి పరిష్కారం కనుగొంటూ పరిష్కారం కల్పించాలని చెప్పి మనం పూజలు చేస్తుంటాం. మనం స్వాతంత్ర ఉద్యమం సమయంలో చూసినాం, మిగతా టైంలో చూసినాము. కాబట్టి ఆ వినాయకుడు భాగ్యనగర్ వాసులనే కాకుండా మొత్తం సమాజాన్ని ముందుకు నడిపిస్తూ తీసుకెళ్తున్నారని చెప్పి నా యొక్క విశ్వాసం. ఆ దిశలో ముందుకు పోవాలని చెప్పి మరొకసారి కోరుతున్నాను. గతంలో ఈ ఉత్సవాల ఏర్పాట్లో మీరు పాల్గొనేవారు, ఇప్పుడు ఆ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఇచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? నేను గతంలో ఉత్సవాలు ఆర్గనైజ్ చేయటంలో వినాయక చవితి కంటే ముందు నుండే గల్లీలలో, బస్తీలలో, అపార్ట్మెంట్స్లలో ఉండేటువంటి యువకుల్ని ఏ రకంగా మనం ఈ పూజలు చేసుకోవాలి, ప్రజల్ని ఏ రకంగా ఉత్సాహపరచాలి, పర్యావరణ రహితంగా ఏ రకంగా కార్యక్రమాలు చేయాలి, సాంస్కృతిక కార్యక్రమాలు ఏ రకంగా నిర్వహించాలి అనేటువంటి దాంట్లో నేను గత 40 సంవత్సరాల నుండి ఇన్వాల్వ్ అవుతూ వచ్చినటువంటి వాడిని. ఈరోజు ప్రత్యేకంగా త్రిపుర గవర్నర్ ఉన్నందుకు నన్ను ఈరోజు అతిథిగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ రోజుకి ఈ రోజుకి అనేక రకాలుగా మార్పులు వచ్చినాయి. ప్రజలల్లో ఆలోచన మార్పు ఉంది. ఆ రోజు టెన్షన్స్ ఉండేవి. ఊరేగింపు అంటే ఎక్కడ ఏమవుతుందనేటువంటి, ఎప్పుడు ఏ గొడవలు అవుతుందనేటువంటిది ఉండేది. కానీ ఈరోజు అందరం కలిసి పోతేనే అందరికీ మంచిదనేటువంటి అభిప్రాయం అందరికీ కలిగింది. అదే దిశలో ఈరోజు మనము పరాయి అనేటువంటి భేదాలు లేకుండా అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందరూ ఒకరికొకరు ఈ యొక్క కార్యక్రమంలో సహకరిస్తున్నారు. ఇది సంతోషకరమైనటువంటి విషయం. ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లటంలో ఈ రకమైనటువంటి వాతావరణం అన్ని ప్రదేశాల్లో కూడా ముందుకు పోవాలని చెప్పి, దానికి కూడా ఆ యొక్క వినాయకుడే ముందుండి నడిపించాలని చెప్పి నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తూ సెలవు. ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. దాంట్లో నాకు ఏ రకమైనటువంటి కొరత కనిపించలేదు అని చెప్పి నేను. సో ఇది ఈసారి ఏర్పాట్లు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అంటూ కూడా ఇటు ప్రభుత్వాన్ని పొగడడం కూడా మనం చూసుకోవచ్చు. త్రిపుర గవర్నర్ ఈసారి ప్రత్యేకంగా రాష్ట్ర గణనాథుల నిమజ్జన పర్వానికి త్రిపుర గవర్నర్ కూడా రావడం, అట్లనే ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆ గణనాథుని కోరుకున్నాను కూడా చెప్పడం, ఇదంతా కూడా జరుగుతూ ఉంది. ఇక ఒకసారి మొత్తం చూసుకోవచ్చు. ఇది
మోజంజాయ్ మార్కెట్ దగ్గర మొత్తం కూడా కోలాహలం నిండి ఉంది, కిక్కిచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు పెద్ద ఎత్తున భక్తులు ప్రజలు పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఇటు కానీ 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి రావడం, ఈ శోభాయాత్ర ఏదైతే ఉందో గణనాథుల శోభాయాత్ర ఏదైతే ఉందో మొత్తం కూడా చూసేందుకు ప్రజలు ఒకసారిగా తరలి రావడం. ఇక ఇటు ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఒకసారి చూసుకోవచ్చు. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా పూర్తిగా ఉన్నప్పటికీ ఇంకా చదురుమదురుగా ట్రాఫిక్ పూర్తిగా ఇంకా కూడా ఆంక్షలు ఈ వైపు ఇంకా మళ్లించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక్కసారిగా ఫ్లోటింగ్ గణనాథులు ఒకవైపు ఒకేసారి రావడంతో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో కిక్కిర్చినటువంటి పరిస్థితి ఉంది. మెల్లిగా సాగరం వైపుకు పరుగులు పెడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూసుకోవచ్చు. ఇట్లా ప్రతి దాంట్లో కూడా ఇటు బండారు దత్తాత్రేయ కావచ్చు, ఇటు ఇంద్రసేన రెడ్డి, ఇట్లా పూర్తిగా గవర్నర్లని ఈసారి ప్రత్యేకంగా ఇది ఏదైతే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తీసుకురావడం పూర్తి స్థాయిలో ప్రజలకు ఈసారి అమిత్ షా కూడా వచ్చేది ఉండే, కానీ కొన్ని కారణాల వల్ల ఆయన షెడ్యూల్ కూడా రద్దు చేసుకోవడం జరిగింది. ఇక దానికి సంబంధించి ఏర్పాట్లకు పైన సంబంధించి పోలీసులు కూడా భారీగా ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి ఘటన జరగకుండా పూర్తి స్థాయిలో పహారా కాస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే నగరంలో కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఇప్పుడిప్పుడే మోజంజాయ్ మార్కెట్కు మొత్తం కూడా గణనాథులు తరలి రావడం, ఇటు మోజంజాయి నుంచి పూర్తిగా హ్యాబిట్స్, అటు బషీర్బాగు నుంచి ట్యాంక్ బండ్కు చేరుకుంటాయి. ఒక్కొక్క గణనాథుని మొత్తం కూడా విభిన్న రూపాల్లో అలంకరించి ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక వివిధ ప్రముఖులందరూ కూడా నగరానికి వచ్చారు. వివిధ పార్టీలకు సంబంధించిన అందరూ కూడా నగరానికి వచ్చారు. ఈ శోభాయాత్రను కూడా పూర్తి స్థాయిలో వీక్షించి తమ అభిప్రాయాలను తీసుకున్నటువంటి పరిస్థితి. ఇక ఇటు కర్ణాటకకు సంబంధించి ఉడిపి ఉత్తరాది పీఠాధిపతి కూడా ఇవాళ నగరానికి రావడం జరిగింది. వారు కూడా తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఈ శోభయాత్రను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అట్లనే ఇంద్రసేన రెడ్డి, అట్లనే ఇటు బండారు దత్తాత్రేయ వాళ్ళు కూడా వచ్చారు కాసేపటి క్రితమే. వారు కూడా ఇటు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఇక దీనికి సంబంధించి ప్రజలు ఇటు పెద్ద ఎత్తున తరలి రావడం, మొత్తం కూడా విభిన్న రూపాల్లో గణనాథులు భక్తులకు దర్శనం ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం. మొత్తం చిన్న పెద్ద తేడా లేకుండా పెద్ద ఎత్తున ధూమ్ధాములతో ఎంజాయ్మెంట్, ఒక అట్మాస్ఫియర్, ఒక భక్తి శ్రద్ధలతో, ఇప్పటికే డీజే ఇట్లాంటివి ఏవి ఉండకూడదు, భక్తి శ్రద్ధలతో ముందుకు వెళ్ళాలి, డీజేలతో లేదంటే విభిన్న రూపాలు ముందుకు రాకూడదు అనేది ఇప్పటికే ప్రభుత్వం, పోలీస్ శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అట్లనే గణేష్ ఉత్సవ సమితి కూడా మన సంప్రదాయం డీజే కాదు, ముందుకు మన సాంప్రదాయ కళలతో, నృత్యాలతో, పదాలతో, పాటలతో అలా ముందుకు వెళ్ళాలి అనేది కూడా గణేష్ ఉత్సవ సమితి కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఎక్కడ కూడా డీజే అట్లాంటివి లేకుండా సాంప్రదాయ నృత్యాలతో ముందుకు వెళ్తున్నటువంటి విజువల్స్ చూసుకోవచ్చు. చాలా బ్రహ్మాండమైనటువంటి విజువల్స్, విభిన్న రూపాల్లో చాలా బుజ్జి గణనాథులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి ఎక్కడ కూడా మొత్తం కూడా కార్లు, మొత్తం కూడా ఆటో రిక్షాలు, వివిధ వెహికల్లో వాళ్ళకు ముందుకు తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. గోషమాల్ నుంచి ఇటు చార్మినార్, గోషమాల్ నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఇక మోజంజాయ్ అంటే హైదరాబాద్కు హైకాన్గా ఉంది. మొత్తం కూడా నగర నలుమూలలో వచ్చినటువంటి గణనాథులన్నీ కూడా మోజంజాయ్ మార్కెట్ పైనే ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ఒకసారి మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఓల్డ్ సిటీ ఉప్పుగూడ నుంచి వస్తాం. ఓకే, ఎట్లా అనిపిస్తుంది ఈసారి మీకు గణనాథుల నిమజ్జనం కావచ్చు, పెద్ద ఎత్తున చూస్తున్నారు, భారీగా పెద్ద గణనాథులు వస్తున్నాయి, ఎట్లా? చాలా సంతోషంగా ఉంది. మేము ఎవ్రీ ఇయర్ చాలా మంచిగా చేసుకుంటాము, చాలా సంతోషంగా ఉంది. ఈసారి ఇంకా చాలా బాగా చేసుకున్నాం. ఎన్ని రోజులు పూజలు చేసుకున్నారు? 11 రోజులు పూజ చేసుకున్నాం, 11 days చేసుకున్నాం. జై బోలో గణేష్ మహారాజ్కి. ఇట్లా బాగా ఎంజాయ్తో వస్తున్నటువంటి విజువల్స్ చూసుకోవచ్చు. మొత్తం కూడా ఇదంతా పూర్తిగా జనసంద్రోహమైనటువంటి సిచ్యువేషన్. పెద్ద ఎత్తున ఇటు ప్రజలు తరలి రావడం, భక్తులు తరలి రావడం, మొత్తం కూడా వివిధ జిల్లాల నుంచి ఒక్కసారిగా రావడం. ఉదయం అంతా కూడా వేసవిని తలపించింది, ఎండ కూడా గట్టిగా ఉంది. కొంచెం చల్లబడిన తర్వాత గణనాథులు బయటికి వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది.
ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నావు? హైదరాబాద్ బ్యూటీ సెంటర్, ఉస్మాన్గంజ్. ఎన్ని రోజుల నుంచి పూజ చేశారు మీరు? 11 days. ఎట్లా అనిపిస్తుంది గణనాథులు? మంచిగా అనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది? సూపర్, చాలా బాగుంది. చెప్పండి. ఎట్లా చూస్తారు? ఎట్లా చాలా చేస్తారు? చాలా మంచి ఉంది. पूरा प्रोग्राम वगैरह बहुत अच्छा बना है. यहाँ पे पुलिस वाले बहुत अच्छा सपोर्ट कर रहे हैं. बहुत अच्छा लगा यहाँ पे. ये साल हैदराबाद में गणेश जी बहुत अच्छे से कर रहे हैं. इट इज़ वेरी गुड. సో ఈసారి గణేష్ ఉత్సవాలు చాలా మంచిగా ఉన్నాయి. పోలీసులు కూడా అంతా మాకు సహకరించారని కూడా చెప్తున్నారు. ఇటు చూసుకోవచ్చు, మొత్తం కూడా ఇటు కార్లు కావచ్చు, ఇటు ఆటోలు కావచ్చు, వివిధ రూపాయల పోలీసుల ఓవర్ యాక్షన్ కూడా చాలా ఉంది ఇక్కడ. కొంతమంది పోలీసులు ఓవర్ యాక్షన్ కూడా చేస్తూ ఉన్నారు. సో ఇటు కొంత జరుగుతున్నప్పటికీ కొంతమంది పోలీసులు సహకరిస్తున్నారు, కొంతమంది పోలీసులు ఆ విధంగా వ్యవహారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా అదే కొనసాగుతుంది. ఇక ఇటు నిమజ్జనాలకు సంబంధించి వస్తే కనుక పూర్తిగా పోలీసులందరూ కూడా అటువైపు తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం కూడా ఇటు బాణసంచ పేల్చడం కావచ్చు, ఇటు కోలాటం కావచ్చు, జానపద ఆటలు కావచ్చు, ప్రత్యేకమైనటువంటి డప్పుల మూతలు కావచ్చు, వివిధ స్టెప్స్, జాతీయ జెండాతో బాగా డ్యాన్సులు చేసుకుంటూ వస్తున్నటువంటి రాజ్కమల్ బుక్ డిస్ట్రిబ్యూటర్ కోటి. ఎట్లా అనిపిస్తుంది ఈ పండుగ వాతావరణం చూస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. మాది గణేష్ కూడా చాలా యూనిక్ ఉంది. మేము బాస్మతి రైస్ ఇంకా ఇలాచీతోనే చేసినాం మొత్తం ఈ ఇయర్. ఎన్ని రోజులు మీరు అంటే ఎట్లా చేసారు పూజలు? టోటల్ మేము 90 days అయింది ప్రిపేర్ కావాలని. మాకు టోటల్ 90 days అయింది వర్క్ చేయాలని. డైలీ 90 days వర్క్ చేసిన తర్వాత ఎవ్రీ డే మేము ప్రసాదం మొత్తం చేసినాం. ఇది రాజ్కమల్ బుక్ గ్రూప్స్ మొత్తం 90 days పడింది మొత్తం చూడడానికి. చాలా మంచిగా అందరూ ఒకే డ్రెస్సులో వచ్చారు, బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు. మినిమం మనం 1 month మొత్తం చేసి మొత్తం చేస్తారు ఇది మొత్తం అట్లా. మొత్తం కూడా 29 years నుంచి చేస్తున్నారు. ఎప్పుడైనా పక్కన వాళ్ళకు ఎట్లో క్యూరియాసిటీ ఉంటుంది. అంటే ఈసారి వీళ్ళు ఏం పెట్టుకుంటారు, ఏ థీమ్ ఉంటుంది. ఫేస్ మొత్తం బాస్మతి రైస్, స్టమక్ మొత్తం ఇలాచి, ఇంకా కింద మొత్తం పల్స్తో మేమే మొత్తం ఫ్యామిలీ వాళ్ళే డిజైన్ చేసుకున్నాము. మొత్తం కూడా అందరు కూడా ఒకే థీమ్ డ్రెస్ వేసుకోవడము, బాగా ఎంజాయ్ చేయడము చూసుకోవచ్చు. అంతా కూడా వీళ్ళందరూ కూడా ఒకే థీమ్ డ్రెస్, రకరకాల విభిన్నమైనటువంటి రూపాలు, అక్కడ విభిన్నమైనటువంటి రూపాల్లో గణనాథులు రావడము, ఒకే డ్రెస్ వేసుకొని అంతా కూడా ఎంజాయ్ చేయడము, అనేక రకాలుగా ఎంజాయ్ చేస్తూ గణనాథుల సాగరం వైపుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే చూసుకోవచ్చు. ఇక మొత్తం ఇటు ఏదైతే చార్మినార్ వైపు నుంచి ఇటు చంద్రాయణగుట్ట కావచ్చు, చార్మినార్, ఇటు అఫ్జల్గంజ్, ఇటు కోటి, రామంతపురం, ఈ ప్రాంతాలన్నిటి కూడా ఇటువైపు పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి విజువల్స్ మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. చోట చిన్నవి బుజ్జి కాకుండా పెద్ద వినాయకులు కూడా వస్తున్నటువంటి విజువల్ చూసుకోవచ్చు. అందుకు పోలీసులు కూడా భారీగా పహారా కాసినటువంటి విజువల్స్ ఉన్నాయి. ఇటు అంబులెన్సులు కావచ్చు, ఏదొచ్చినా కూడా పూర్తిగా పోలీసులు దానికి సంబంధించి చూస్తున్నటువంటి విజువల్స్ అయితే ఉన్నాయి. ఈసారి ప్రత్యేకంగా ఆపరేషన్ సింధూర్ థీమ్ చాలా ఎక్సలెంట్గా అందరినీ ఆకర్షింపజేసే విధంగా ఆపరేషన్ సింధూర్ థీమ్తో ముందుకు వస్తున్నటువంటి గణనాథులు కూడా చాలా ఉన్నాయి. కానీ ఇండియన్ ఫ్లాగ్తో పాటు కాషాయ జెండాలు కూడా రెపరెపలాడుతూ ఉన్నాయి. నగరం అంతా కూడా మొత్తం కూడా కాషాయమయమైందని చెప్పుకోవచ్చు. ఈసారి పెద్ద ఎత్తున ఇటు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కూడా భారీగా ఏర్పాట్లు చేసింది. దాదాపు 160 బృందాలు ఈ గణేష్ నిమజ్జన ఉత్సవాల్లో పాల్గొన్నాయి. మౌలిక వసతులు కల్పించింది. వాటర్ బాటిల్స్ కావచ్చు, వాటర్ బాటిల్స్ కావచ్చు, ఇటు అన్నదాన ప్రసాదాలు కావచ్చు, మొత్తం కూడా పోలీసుల సహకారంతో అందిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక పొద్దంతా కూడా వేసవిని కల్పించింది ఎండ. కాసేపు ఇప్పుడు కొంత చల్లబడినటువంటి సిచ్యువేషన్లో మొత్తం కూడా
మొత్తం కూడా భాగ్యనగరం అంతా కూడా పూర్తిగా ఈ నిమజ్జనానికి సర్వం సిద్ధం చేసుకొని ముందుకు కదులుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మోచంజాయి మార్కెట్ అంతా కూడా మొత్తం కూడా కిక్కిరిసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.